ఛానల్. ఈ వీడియోలో విష్ణుమూర్తి తానే స్వయంగా చెప్పిన శివ పూజా విధానం గురించి తెలుసుకుందామా? ముందుగా సంపదల కోసం శివుణ్ణి అర్చించాలంటే తామర పువ్వులు, బిల్వపత్రాలు, శంకు పుష్పాలతో శివుణ్ణి అర్చన చెయ్యాలి. ఇది ఒక సంవత్సరంలో మహదేశ్వర్య సంపదలు వస్తాయి. తామర పువ్వుల రేకులతో 108 శివనామాలను జపిస్తూ పూజించాలి. దీని వలన పాపాలు తొలగి సంపదలు కలగజేస్తాయి. 11 రోజులు 20 తామర పువ్వులు, 1000 మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి. దీని వలన ఆర్థికంగా నష్టపోయిన సంపదలు లభిస్తాయి. తరువాత 10 కోట్ల పుష్పాలతో పార్థివలింగార్చన చేయాలి. దీని వలన అద్భుత పదవి లభిస్తుంది. అలాగే ఆరోగ్యం, మనశ్శాంతి కోసం శివుణ్ణి అర్చించాలంటే మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి. దీని వలన శారీరక ఆరోగ్యం, మనశ్శాంతి, కైవల్యం ప్రసాదిస్తాడు శివుడు. ధూపదీప నైవేద్యం, శంకు పుష్పాలు, బిల్వపత్రాలతో శివుణ్ణి అర్చించాలి. దీని వలన పాపాలు తొలగిపోతాయి. తాజా పూలతో శివుణ్ణి అర్చిస్తే విద్య లభిస్తుంది. అలాగే అవినేతితో శివుణ్ణి అభిషేకిస్తే వాక్కు సిద్ధి లభిస్తుంది. అలాగే తేనెతో అభిషేకిస్తే మధుర కంఠం లభిస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.